టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సభలోనే ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తామని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ తెలిపారు. బుధవారం జగ్గంపేట రావులమ్మ తల్లి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి విజయనగరం జిల్లా భోగాపురం మండలము పోలిపల్లిలో పాదయాత్ర ముగింపు సభకు జగ్గంపేట నియోజకవర్గం నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు 306 కార్లు, 90 టాటా మ్యాజిక్లు, 2 బస్సులు, 2 ఐసర్ వ్యాన్లు, 2 బొలోరో వ్యాన్లతో 3250 మంది బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ హాజరవుతారన్నారు. యువతకు భరోసా కల్పించాలని లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభిస్తే ఈ పాదయాత్ర అన్ని వర్గాలకు ఆధారమైందన్నారు. యువగలం పాదయాత్ర ద్వారా ప్రభంజనం సృష్టించారని, రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, విజనరీ నాయకుడు, దేశం యావత్తు కోరుకునే వ్యక్తి చంద్రబాబు, పోరాట యోధులు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో విజయకేతనం ఎగరవేయటం తథ్యమని, ఈరోజు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విజయనగరం జిల్లా భోగాపురం మండలము పోలిపల్లిలో పాదయాత్ర ముగింపు సభకు జగ్గంపేట నియోజకవర్గ నలుమూలల నుండి టీడీపీ, జనసేన కార్యకర్తలు 3250 మంది బయలుదేరి వెళుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలు, జన సైనికులు తరలి వెళ్లారు. ఈరోజు కుప్పం నుంచి మొదలైనటువంటి మా యువనాయకుడు లోకేష్ బాబు యొక్క పాదయాత్ర దిగ్విజయంగా ఈరోజు విజయోత్సవం జరగబోతుంది. ఆ సభకి అనూహ్యమైనటువంటి రీతిలో ఇవాళ వందలాదిగా కార్లు, మ్యాజిక్లు, బస్సులు ఇవన్నీ తరలి జగ్గంపేట నియోజకవర్గం నుంచి వెళ్ళబోతున్నాం. ఇది ఎన్నికల శంఖారావంగా కూడా భావించాలి. ఎందుకంటే రేపు తూర్పు దిక్కు నుంచి ఈరోజు ఏదైతే ఎన్నికల ఈ విజయోత్సవ సభ ఎన్నికల శంఖారావంగా రాబోతుందో అది రేపటి నుంచే ఎన్నికల సమర రంగంలోకి మేము దిగబోతున్నాం. ఈ సభ యొక్క విశేషం ఏంటంటే ఇవాళ ఒక విజనరీ నిబద్ధత ఈ ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా యావత్ భారతదేశానికి కూడా అవసరమైనటువంటి మహానేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాజకీయాల్లోనూ ఒక పెనుమార్పు తీసుకురావాలి, ఒక నిబద్ధతతో కూడినటువంటి రాజకీయాన్ని చెయ్యాలి అని గత 10 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా పోరాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ మరి అహర్నిశలు పరిశ్రమించి సుమారు సంవత్సరం కాలం నుంచే పాదయాత్ర అనేటటువంటి విజయయాత్రను సాధించినటువంటి లోకేష్ బాబు, అలాగే నందమూరి వారసుడు ఎన్టీఆర్ వారసుడు బాలకృష్ణ, ఈ నలుగురు కూడా ఈ విజయోత్సవ సభలో ఒకే వేదిక మీద నుంచి మనందరితోటి ముచ్చటించడం అన్నది ఒక ప్రత్యేకత. ఇది కని విని వెరగనటువంటి రీతిలో ఈ సభకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సభలో కూడా విజయవంతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఒక సుస్థిరమైనటువంటి పాలన ఇవ్వడానికి నాంది పలకబోతుంది.